విస్తరణవాదంతో డ్రాగన్ కంట్రీ రెచ్చిపోతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కృంగిపోతున్న పొరుగు దేశాలపై దాడికి ప్రయత్నించడం పరిపాటిగా మారింది. నిత్యం సరిహద్దుల్లో భారత్తో, సముద్ర జలాల్లో తైవాన్, ఫిలిప్పీన్స్తో చైనా ఘర్షణకు దిగుతోంది. తాజాగా ఆస్ట్రేలియాతో చైనా దౌత్య ఘర్షణకు దిగుతోంది. ఎల్లో సముద్ర తీరంలోని ఉత్తర కొరియాకు ఆస్ట్రేలియా చాపర్ వెళ్ళింది. ఉన్నట్టుండి చైనా ఫైటర్ జెట్ అక్కడ ప్రత్యక్షమైంది. ఆస్ట్రేలియా హెలికాప్టర్పై మంటలతో విరుచుకుపడింది. ఎలాగోలా ఆస్ట్రేలియా నేవీ హెలికాప్టర్ తప్పించుకుంది. అయితే ఈ ఘటన ఆస్ట్రేలియా, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అసలు చైనా ఎందుకు నిప్పులను కురిపించింది? అసలు ఉత్తర కొరియాకు ఆస్ట్రేలియా నేవీ హెలికాప్టర్ ఎందుకు వెళ్ళింది? వాచ్ ది స్టోరీ. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో యుద్ధం తప్పదా? ఎల్లో సముద్రంలో ఏం జరుగుతోంది? ఆస్ట్రేలియా, చైనా మధ్య దౌత్య యుద్ధం దేనికి? ఇప్పటికే ప్రపంచం 2 యుద్ధాలతో సతమతమవుతోంది. 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో అణు భయాందోళనలు నెలకొన్నాయి. హమాస్ పై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం పశ్చిమాసియాలో సెగలు రేపుతోంది. ఈ యుద్ధాలను వెంటనే ఆపేయాలని ప్రపంచం కోరుకుంటోంది. కానీ చైనా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పలు దేశాలతో కయ్యానికి కాలు దోవుతోంది. పొరుగు దేశాలతో పాటు సుదూర ప్రాంతాల్లోని దేశాలతో నువ్వా నేనా తేల్చుకుందాం రా అంటోంది. ఈ నెల 4న ఆస్ట్రేలియన్ చాపర్ పై డేంజరస్ ఎన్కౌంటర్ కు దిగింది. పచ్చ సముద్రంలోని గగనతరంలో ఈ ఘర్షణ జరిగింది. చైనా, ఉభయ కొరియాల మధ్య ఉన్న సముద్ర ప్రాంతాన్ని పచ్చ సముద్రం అంటారు. ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలను విధించింది. వాటిని ప్యాంగ్యాంగ్ అమలు చేస్తుందా లేదా అన్న అంశాన్ని ఆస్ట్రేలియాకి చెందిన నేవీ పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన చాపర్ తరచూ ప్యాంగ్యాంగ్ కు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 4న కూడా ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన చాపర్ ఎల్లో సముద్రం మీదుగా ప్యాంగ్యాంగ్ కు బయలుదేరింది. కానీ సడన్ గా చైనా ఫైటర్ జెట్ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా చాపర్ కు అత్యంత సమీపంలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే నిప్పులను వెదజల్లింది. ఇలాంటి నిప్పులు అంటే దీపావళి పండుగ వస్తే మనం కాల్చే చిచ్చుబుడ్డు లాంటి మంటలు. అయితే ఇలాంటి మంటలను ఎందుకు ఉపయోగిస్తారు? సాధారణంగా శత్రు ఫైటర్ జెట్ నుంచి దూసుకొస్తున్న మిస్సైల్ నుంచి తమ యుద్ధ విమానాన్ని రక్షించుకునేందుకు పైలట్ ఇలాంటి మంటలను వెదజల్లుతాడు. సింపుల్ గా చెప్పాలంటే నిప్పులు వెదజల్లడం అనేది యుద్ధ విమానానికి సేఫ్టీ టూల్ అన్నమాట. కానీ ఎల్లో సముద్రంలో మాత్రం చైనా ఆ నిప్పులను ఆయుధంగా మార్చుకుంది. ఆస్ట్రేలియన్ చాపర్ ను భయపెట్టడం లేదా రెచ్చగొట్టడానికి చైనీస్ ఫైటర్ జెట్ లోని పైలట్ యత్నించాడు. అయితే చైనీస్ ఫైటర్ జెట్ నిప్పుల నుంచి ఆస్ట్రేలియన్ చాపర్ తప్పించుకుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఇప్పుడు ఇది దౌత్య యుద్ధానికి తెరలేపింది. చైనీస్ మిలిటరీపై క్యాన్బెర్రా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎల్లో సముద్రంలో జరిగిన ఘటనపై చైనాకు తాము రిపోర్ట్ చేశామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీస్ తెలిపారు. ఈ సంఘటనపై చైనాకు అన్ని స్థాయిల్లోనూ బలంగా కౌంటర్ ఇస్తామని తెలిపారు. ఈ ఘటన ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదని, అన్ప్రొఫెషనల్ అని ఆరోపించారు. మొత్తంగా చైనా తీరుపై ఆస్ట్రేలియా తీవ్రంగానే స్పందించింది. ఈ ఘటన ఎలాంటి ఘర్షణలకు దారితీస్తుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎల్లో సముద్రం ఘటన ఇప్పుడు ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రిని కఠినమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. నిజానికి ఆల్బనీస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అతడు బీజింగ్ తో సన్నిహితంగా ఉండేందుకు యత్నించాడు. ఆల్బనీస్ అధికారంలోకి వచ్చే సమయానికి ఆస్ట్రేలియా, చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆల్బనీస్ కు ముందు ఆస్ట్రేలియా ప్రధానిగా ఉన్న స్కాట్ మోరిసన్ బీజింగ్ తో ఘర్షణాత్మకంగా వ్యవహరించారు. వుహాన్ వైరస్ మహమ్మారి మూలాలను దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేసిన తొలి ప్రపంచ నాయకుడు కూడా మోరిసనే. వైరస్ మూలాలను కనిపెట్టేందుకు ఆస్ట్రేలియా సహకరించాలని అప్పట్లో మోరిసన్ కోరారు. ఈ డిమాండ్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ విషయంలో డ్రాగన్ కంట్రీ తీవ్రంగానే స్పందించింది. కంగారు కంట్రీపై ఆంక్షలను విధించింది. అంతేకాదు ఆస్ట్రేలియా జాతీయులను కూడా బీజింగ్ నిర్బంధించింది. అయితే ఈ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆల్బనీస్ యత్నించారు. ఆల్బనీస్ 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చాడు. అప్పటి నుంచి బీజింగ్ తో నెలకొన్న ఉద్రిక్తతలపై దృష్టి సారించారు. గత ఏడాది ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. జిన్పింగ్ ను కలిసి ముచ్చటించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య మళ్లీ సంబంధాల పునరుద్ధరణకు దోహదపడుతుందని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే డ్రాగన్, కంగారు దేశాల మధ్య సంబంధాలు కూడా మెరుగయ్యాయి. కానీ ఈ నెల 4న ఎల్లో సముద్రం ఘటనతో ఏడాదిలో సాధించిన పురోగతి వెనక్కి నెట్టేసినట్టు అయింది. తాను చర్చల కోసం యత్నిస్తూనే ఉన్నానని చెప్పారు. కానీ బీజింగ్ మాత్రం ఊహించని విధంగా వ్యవహరిస్తోంది. ఎల్లో సముద్రంలోని ఘటనకు రివర్స్ లో కంగారునే డ్రాగన్ నిందించింది. ఆస్ట్రేలియన్ చాపర్ తమ వైమానిక భద్రతకు ప్రమాదం కలిగించిందని చైనా వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయాలనే నెపంతో తమ గగనతలంలోకి వచ్చి చాపర్ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు బీజింగ్ ఆరోపించింది. చైనా సైన్యం హెచ్చరించినా పట్టించుకోలేదని, గత్యంతరం లేక తాము మంటలను రేపినట్టు బీజింగ్ చెబుతోంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రాథమికంగా ఆస్ట్రేలియాను అబద్ధాల కోరంటూ డ్రాగన్ కంట్రీ ఆరోపిస్తోంది. ఆస్ట్రేలియన్ చాపర్
తమ గగనతలంలోకి చొరబడిందని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే చైనీస్ పైలట్ భయంతోనే మంటలను వెదజల్లినట్టు బీజింగ్ చెబుతోంది. చైనా వివాదం ఆరోపణల నేపథ్యంలో చర్చలు కొనసాగించడానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ కు కష్టతరంగా మారింది. ఈ నెలలో మళ్లీ ఈ అవకాశాన్ని లేవనెత్తాలని కాన్బెరా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. జూన్లో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ ఆస్ట్రేలియాలో పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అప్పుడు తమ ఆందోళనల్ని తెలపాలని యోచిస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో కియాంగ్ వెళతారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ పర్యటనపై చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు యెల్లో సముద్రంలో ఆస్ట్రేలియా చాపర్పై చైనీస్ ఫైటర్ జెట్ డేంజరస్ ఎన్కౌంటర్ పై అగ్రదేశం ఆందోళన వ్యక్తం చేసింది. చైనా నిత్యం ఇలాంటి ఘర్షణలకు దిగడం సర్వసాధారణంగా మారిందని అమెరికా ఆరోపించింది. తాజా యెల్లో సముద్రం ఘటనతో కమ్యూనిస్టు కంట్రీకి చెందిన PLA మరింత దూకుడు పెంచినట్టు అగ్రదేశం అమెరికా ఆరోపించింది. నిజానికి ఇటీవలి కాలంలో చైనీస్ మిలిటరీని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA అని పిలుస్తారు. ఇప్పుడు చైనా చుట్టూ ఉన్న సముద్రాల్లో డ్రాగన్ మరింత ఘర్షణాత్మక వైఖరిని ప్రదర్శిస్తోంది. గతంలో అమెరికా ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఫైటర్ జెట్ ను కూడా PLA జెట్ వెంబడించి భయపెట్టింది. గత ఏడాది అమెరికా ఫైటర్ జెట్ దక్షిణ చైనా సముద్రం మీదుగా వెళుతోంది. ఆ సమయంలో చైనా యుద్ధ విమానం దాన్ని వెంటాడింది. అత్యంత సమీపంలోకి వచ్చి ఢీ కొడుతుందా అన్నట్టుగా వ్యవహరించింది. అప్పట్లో ఈ ఘటనపై అమెరికా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గత ఏడాది అక్టోబర్లోనూ కెనడియన్ చాపర్ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోకి వెళ్ళింది. దాన్ని కూడా చైనీస్ ఫైటర్ జెట్ వెంబడించింది. మంటలతో బెదిరింపులకు దిగింది. అప్పట్లో కొంచెం ఉంటే హెలికాప్టర్ కూలిపోయేదని కెనడా తెలిపింది. డ్రాగన్ కంట్రీ దుందుడుకు చర్యలను అగ్రదేశాలు తప్పుపడుతున్నా బీజింగ్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. పైగా మరింత ఘర్షణాత్మకంగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి చైనా ప్రమాదకరమైన నిర్లక్ష్యమైన వ్యవహార శైలిని మరింతగా విస్తరిస్తోంది. ఇలాంటి ఘటనల్లో ఓ చిన్న తప్పు జరిగినా అది భారీ ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. గతంలో యునైటెడ్ స్టేట్స్, కెనడా దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటనలను విడుదల చేశాయి. చైనా మిలిటరీ చర్యలకు వ్యతిరేకంగా రెండు దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. బీజింగ్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు కూడా చైనా ఆ రుచిని చూపించింది. డ్రాగన్ కంట్రీ వ్యవహార శైలిని ఆస్ట్రేలియా గుర్తించాలి. చైనాకు వ్యతిరేకంగా మరింత పటిష్టమైన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనాతో స్నేహం కోరుకున్న ఆ దేశం మాత్రం ఘర్షణని కోరుకుంటోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నా బీజింగ్ మాత్రం తన విస్తరణవాదాన్ని కొనసాగిస్తోంది. చైనా తన తీరు మార్చుకోకుండా ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో యుద్ధం తలెత్తే అవకాశం ఉంది.